ఎస్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇది ఇక్కడ మీరున్నారంటే మీరు జీవితంలో ఏదో మార్పు కావాలని మీ మనసు కోరుకుంటుందని తెలుసు మా ఫ్రెండ్స్. సో మీరు సాధారణ జీవితంలో సంతృప్తి పడిన వాళ్ళు ఇలాంటి ట్రైనింగ్ అటెండ్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. లియో లైఫ్ మార్కెటింగ్ అనేది కేవలం బిజినెస్ కాదు, ఇది ఒక ఆలోచన విధానం. ఇది మన ఆర్థిక భవిష్యత్తును మన చేతుల్లో పెట్టే ఒక అవకాశం. ఈరోజు మీరు వినబోయే మాటలు కాదు, ఇది రియాలిటీ. అంటే ఇవి వినబోయే మోటివేషన్ మాటలు కాదు, ఇది కంప్లీట్గా రియాలిటీ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా నిజం. అంటే నిజంగా ఎందుకు 90% మంది ఫెయిల్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో, 10% మంది మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతున్నారు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు 10% మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో అనేది. ఓకే. సో మీరు ఇప్పటివరకు ఎన్నో బిజినెస్లు, ఎన్నో జాబ్స్ అవకాశాలు చూస్తుండొచ్చు. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎవరో కాదు, మీరు ఎలా ఆలోచిస్తున్నారో అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైనింగ్ చివరికి ఒక మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. అది ఏంటంటే ట్రై చేయాలా లేక బిల్డ్ చేయాలా. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? ట్రై చేయాలా లేక బిల్డ్ చేయాలా అనేది మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఈరోజు. సో అది ఆ నిర్ణయమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, కనబడుతుందండి నా డిస్ప్లే? ఎస్ సార్, ఇట్స్ క్లియర్. యా. ఈ స్లైడ్ మన మొత్తం ట్రైనింగ్ కి బేస్ లాంటిది మై డియర్ ఫ్రెండ్స్. వై 90% ఫెయిల్ అండ్ హౌ యూ కెన్ బి ఇన్ ద 10%. ఇది ఒక ప్రశ్న కాదు, ఇది ఒక క్వశ్చన్ కాదు, ఇది ఒక రియాలిటీ స్టేట్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మన దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. కానీ నిజం ఏంటంటే ఇది సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితాన్ని మొత్తం జీవితాన్ని మార్చేసే ఏకైక మోడల్ మై డియర్ ఫ్రెండ్స్. లియో లైఫ్ మార్కెటింగ్ లో మన లక్ష్యం ఒకటే, వన్ గోల్ వన్ విజన్. అందరూ సంపాదించాలి, అందరూ ఎదగాలి, అందరూ నాలెడ్జ్ను పెంపొందించుకోవాలా. ఈ ట్రైనింగ్ లో మీరు గత తప్పులు కూడా గుర్తిస్తారు. ఎప్పుడైతే మీరు గత తప్పులు మీ లైఫ్ లో గత తప్పులు మీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో కానీ మీ గత తప్పులు మీరు గుర్తిస్తారో అదే మీ గ్రోత్ కు ఫస్ట్ స్టెప్, మొట్టమొదటి స్టెప్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ స్లైడ్ చెప్తున్న విషయం ఏంటంటే ఫెయిల్యూర్ ఎవరిది కాదు, ఎవరిది కాదు, ఎవరిది ఫెయిల్యూర్ కానే కాదు. ఫెయిల్యూర్ నాది కాదు, నీది కాదు, పక్కడిది కాదు, ఆయనది కాదు, ఎవరిది ఫెయిల్యూర్ కానే కాదు. మన అలవాట్లది, మన హ్యాబిట్స్ది. నా హ్యాబిట్సే నా ఫెయిల్యూర్కి సక్సెస్, నా ఫెయిల్యూర్కి ఫెయిల్యూరు. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? నా ఫెయిల్యూర్కి నేను కారణం కాదు, నా అలవాట్లే నా ఫెయిల్యూర్కి కారణం. ఒక్కసారి మీ మీద గుండె మీద చేసుకొని కళ్ళు మూసుకొని మీరు ఆలోచించండి. మీరు అనుకోండి, నా ఫెయిల్యూర్కి కారణం నా అలవాట్లే, నేను కాదు. నేను చాలా మంచోడిని, నేను చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ని, నేను చాలా మంచి నాలెడ్జ్ ఉన్నోడిని, నేను చాలా మంచి అనుభవం ఉన్నవాడిని. కానీ నా హ్యాబిట్సే నా ఫెయిల్యూర్ను సక్సెస్ నిర్ణయిస్తున్నాయి. ఇక నుంచి నా హ్యాబిట్స్ని ఫెయిల్యూర్ దిశగా సక్సెస్ దిశగా మార్చుకునే విషయంగా నేను చేసుకుంటాను. ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. సో గెట్ రెడీ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. ఇక్కడ మీరు మీ మైండ్ సెట్ని మార్చుకోవడానికి గెట్ రెడీ అవ్వండి. అప్గ్రేడ్ యువర్ స్కిల్స్, మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. అండ్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ విత్ క్లారిటీ. మీ ఫ్యూచర్ని క్లారిటీతోని బిల్డ్ చేసుకోండి. అంటే మీరు క్లారిటీగా ఒక క్లారిటీ తెచ్చుకొని మీ ఫెయిల్యూర్ని సక్సెస్ దిశగా బిల్డ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి. అంటే ఇది సింపుల్ స్టోరీ, అంటే పెద్ద కథ ఏం కాదు. చూడండి, ఇప్పుడు ఒక ఆ, ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి విజయవాడ పోతున్నాము. ఒక హైవే మీద ఒక కొబ్బరి బొండాల షాప్ పెట్టుకున్నాడు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. హైవే మీద రోజు బండ్లు పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఓకే. పోతూనే వస్తూనే ఉంటాయి. ఆయన ఆ బండి దగ్గర, కొబ్బరి బొండాల బండి దగ్గర ఎంతమంది ఆగుతారు మై డియర్ ఫ్రెండ్స్? ఆ రోడ్ల పోయేటోళ్ళు అందరూ ఆగుతారా? కాదు, ఎంతో కొంతమంది ఆగుతారు. ఎవరు? దాహం వేసినోడా, లేకపోతే కొబ్బరి బొండాలు తినాలనిపించినోడా, లేకపోతే కొబ్బరి బొండాలు ఇక్కడ చిన్నగా ఉన్నాయి నాకు నచ్చని వెళ్ళిపోయినోడా, లేకపోతే కొబ్బరి బొండాలు ఇక్కడ చాలా పెద్దగా కనబడుతున్నాయి దీంట్లో వాటర్ ఏవి ఉండొచ్చు ఒకసారి చూద్దామని ఆలోచించోడా, లేకపోతే దాంట్లో కొబ్బరిలో ఉన్నటువంటి ఆ కొబ్బరి బొండలో కొబ్బరి తినాలని ఆలోచించోడా, కొందరు వెళ్తా ఉంటే కొబ్బరి లేతాగా ఉంది దీనిలో కొంచెం షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆలోచించి అక్కడ ఆగినోడా. ఎవరు కొందరు మాత్రమే ఆగుతారు మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఆగరు. అవునా? అయినా మరి అందరు ఆగుతాడని నేను నిరాశ పడతాడా, నిరుత్సాహపడతాడా? నిరుత్సాహపడరు కదా, ఎందుకంటే ఆయనకు తెలుసు ఆగే వాళ్ళే అతని కస్టమర్స్. మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ అండర్లైన్ ది వర్డ్, ఆగే వాళ్ళే అతని కస్టమర్లు.
నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అంతే. మనం అందరిని మార్చలేము. మనం సిద్ధంగా ఉన్న వాళ్ళని మాత్రమే ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. వాళ్ళే మన కస్టమర్స్. చాలా మంది ఏమంటారు, నేను ఆయనకు చెప్పినా కానీ ఆయన వింటలేడు, ఈయన చెప్పినా ఈయన వినలేదు అని చాలా మంది అంటారు కదా. కానీ నిజం ఏంటంటే వినాలనుకున్న వాళ్ళకే చెప్పాలి. మై డియర్ ఫ్రెండ్, నోట్ ది పాయింట్. వినాలనుకున్న వాళ్ళకే చెప్పాలి. ఈ కథ మనకు నేర్పేది ఏంటంటే నెంబర్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ కథ మనకు చెప్పేది నిర్ణయాలు ముఖ్యం. మీరు తీసుకున్న డిసిషన్స్ ఈజ్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ద బిగ్ క్వశ్చన్, ఇఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ సో పవర్ఫుల్, ఒకవేళ నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ఫుల్ అయితే వై డు 90% ఆఫ్ పీపుల్ ఫెయిల్? మరి 90% మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వై ఓన్లీ 10% సక్సెడ్ కన్సిస్టెంట్లీ? 10% మాత్రమే ఎందుకు కన్సిస్టెంట్ గా సక్సెస్ అవుతున్నారు? మీరు అంటున్నారు కదా సార్, నెట్వర్క్ మార్కెటింగ్ చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అని. మరి అంత పవర్ఫుల్ అయితే 90% మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? 10% మంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు? వై? బికాస్ ద ఆన్సర్ ఈస్ నాట్ ది కంపెనీ. ఆన్సర్ ఏంటి? కంపెనీ కాదు. ద ఆన్సర్ ఈస్ నాట్ ది ప్లాన్. ఆన్సర్ ప్లాన్ కాదు. ద ఆన్సర్ ఈజ్ బిహేవియర్ అండ్ స్కిల్స్. ఏంటి ఏంటి సార్, నెట్వర్క్ మార్కెటింగ్ పనిచేస్తే ఎందుకు ఎక్కువ ఫెయిల్ అవుతున్నారు? చాలా నార్మల్ క్వశ్చన్. చాలా మంది కంపెనీ నిందిస్తారు, ప్లాన్ నిందిస్తారు, కానీ నిజం అక్కడ లేదు. బిజినెస్ ఒక సిస్టమ్. ద ఆన్సర్ ఈజ్ బిహేవియర్ అండ్ స్కిల్స్. బిజినెస్ ఈజ్ ఒక సిస్టమ్. ఆ సిస్టంలో మనం ఎలా పని చేస్తున్నామో ఫలితం దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప కంపెనీ మీదనో ప్లాన్ మీదనో ఆధారపడి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒకే ప్లాన్ లో కొంతమంది కోట్లు సంపాదిస్తారు, మరికొందరు జీరో. ఎందుకు? కారణం ఏంటి? స్కిల్స్ అండ్ బిహేవియర్. ఈ ట్రైనింగ్ మీకు ఆ బిహేవియర్ లో మార్పు తీసుకువచ్చేటట్టు చేస్తుందని నేను ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, కొంచెం ప్రశాంతంగా మనసుతో ఆలోచించండి. నేను చెప్పేది మనసుతో వినండి మై డియర్ ఫ్రెండ్స్. హార్డ్ ట్రూత్, రియాలిటీ చెక్. హార్డ్ ట్రూత్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? నెట్వర్క్ మార్కెటింగ్ వర్క్స్, ప్రొడక్ట్స్ వర్క్స్, కంపెన్సేషన్ ప్లాన్స్ వర్క్, బట్ పీపుల్ క్విట్ ఎర్లీ. పీపుల్ డోంట్ లెర్న్ స్కిల్స్. పీపుల్ ఎక్స్పెక్ట్ మ్యాజిక్. నిజమైన ఇది కఠిన సత్యం మై డియర్ ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే పీపుల్ తొందరగా క్విట్ అయిపోతారు. పీపుల్ స్కిల్స్ నేర్చుకోరు. పీపుల్ ఎక్స్పెక్ట్ మ్యాజిక్. గంట 1,00,000 పెడితే 2 లక్షలు కావాలి, 5 లక్షలు పెడితే 10 లక్షలు కావాలా? మై డియర్ ఫ్రెండ్స్, అదంతా రాంగ్ మెథడ్. నెట్వర్క్ మార్కెటింగ్ సింపుల్, చాలా సింపుల్ నెట్వర్క్ మార్కెటింగ్, బట్ నాట్ ఈజీ. నెట్వర్క్ మార్కెటింగ్ చాలా సింపుల్ కానీ తేలిక కాదు, చాలా కష్టపడాలి మై డియర్ ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నా, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. ఈజీ అంటే సింపుల్ మై డియర్ ఫ్రెండ్, చాలా కానీ కష్టం. ఓకే, చాలా మంది మ్యాజిక్ కోసం చూస్తారు, కానీ బిజినెస్ లో మ్యాజిక్ ఉండదు, మెథడ్ ఉంటుంది. మనలో మార్పు లేకపోతే ఫలితం అనేది ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ స్లైడ్ మనకు చెప్పేది చెప్పే నిజాన్ని అంగీకరించే వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్తారు మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం పార్ట్ 1 పార్ట్ 2 డివైడ్ చేసాం మై డియర్ ఫ్రెండ్స్. పార్ట్ 1 అంటే ఏంటంటే దీంట్లో వై 90% పీపుల్ ఫెయిల్. పార్ట్ 2 వై 10% సక్సెస్ అవుతారు. మొదటగా మనం పార్ట్ 1 గురించి డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఫస్ట్ థింగ్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. మోస్ట్ పీపుల్ జాయినింగ్ థింక్, ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఐ లెర్న్ ఇన్ 30 days, అప్లైన్ విల్ డూ ఎవ్రీథింగ్, 1% విల్ చేంజ్ మై లైఫ్, వెన్ రిజల్ట్స్ డిలే మోటివేషన్ డైస్, దే క్విట్. రియాలిటీ ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఎ స్కిల్ బేస్డ్ బిజినెస్. స్కిల్ బేస్డ్ బిజినెస్, నాట్ ఏ షార్ట్ కట్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ చేరేటప్పుడు ఒక పెద్ద తప్పు చేస్తారు. అదేంటంటే వాస్తవికత లేని ఆశలు. 30 రోజుల్లో డబ్బులు వస్తాయి, ఒకే వ్యక్తి జాయిన్ అయితే నా జీవితం మారిపోతుందనే ఆలోచనతో ఈ బిజినెస్ లోకి వస్తారు. కానీ బిజినెస్ అంటే సినిమా కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇది నిజ జీవిత ప్రయాణం. మన భారతదేశంలో చాలా మందికి జాబ్ మైండ్ సెట్ ఉంటుంది, జాయిన్ అయ్యాక నెలాఖరుకు జీతం రావాలని అలవాటు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ముందు మనం స్కిల్స్ నేర్చుకోవాలి, నమ్మకం పెంచుకోవాలి, తర్వాతే ఫలితం వస్తుంది. ఈ గ్యాప్ ను అర్థం చేసుకొని వాళ్ళే మొదట ఫెయిల్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఒక రైతు విత్తనం వేసిన వెంటనే పంట అడుగుతాడా? లేదు కదా. ముందు నిర్ణయం, సంరక్షణ, సమయం ఇస్తాడు. అదే విధంగా ఈ బిజినెస్ లో కూడా ముందుగా కష్టపడాలి. కానీ చాలా మందికి ఫలితం ఆలస్యమైందని మధ్యలో ఆగిపోతారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మీకు అర్థం కావాల్సిన ముఖ్యమైన విషయం, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది షార్ట్ కట్ కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ బిజినెస్. దీన్ని అర్థం చేసుకుని వచ్చే వాళ్ళే లాంగ్ టర్మ్ విజయం సాధిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మొదట మార్పు ఎక్కడ మొదలవ్వాలంటే మీ ఆశల్లో మొదలవ్వాలి. సరైన ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు నిరాశ చెందరు. ఇది మీకు ఒక జీవితం మార్చే అవకాశం అని అర్థం చేసుకుంటే మీరు 10% లోకి అడుగు పెడతారు మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ బిజినెస్. 90% పీపుల్ ట్రీట్ ఇట్ లైక్ టైం పాస్ బిజినెస్.
వాట్సాప్ ఫార్వర్డింగ్ జాబ్, వీకెండ్ యాక్టివిటీ. దే డోంట్ ఫిక్స్ వర్కింగ్ అవర్స్, ట్రాక్ ఫాలో అప్స్, లెర్న్ ప్రజెంటేషన్స్. సీరియస్ ఇన్కమ్ నీడ్స్ సీరియస్ కమిట్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. 90% మంది నెట్వర్క్ మార్కెటింగ్ సీరియస్గా తీసుకోరు. ఫ్రీ టైంలో చేస్తాం, వీకెండ్లో చూద్దామంటారు. కానీ నిజం ఏంటంటే పార్ట్ టైం ఆలోచనలతో ఫుల్ టైం ఫలితాలు రావు మై డియర్ ఫ్రెండ్స్. ఒక షాప్ పెట్టిన వ్యక్తి ఉదయం షాప్ తెరవకుండా కస్టమర్లు రావడం లేదనుకుంటాడా? అట్లనే ఈ బిజినెస్లో కూడా రోజు పని చేయకుండా ఫలితాలు ఆశించడం అబద్ధం మై డియర్ ఫ్రెండ్స్. బిజినెస్ అంటే ప్లాన్ ఉంటుంది, టైం ఉంటుంది, ఫాలో అప్ ఉంటుంది. కానీ చాలా మంది కేవలం మెసేజ్లు ఫార్వర్డ్ చేసి నేను పని చేస్తున్నాను అనుకుంటారు. ఇది పని కాదు, ఇది తప్పుదారి. గుర్తుంచుకోండి, ఎవరైతే మీది మీకు అనుసరించుకోండి, మీది మీకే ఒకసారి గత తప్పులా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది మీరు చేసినట్టయితే కనుక ఈ పద్ధతిని మీరు కొత్త విధానంలోకి మార్చడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు, నాకు నేను చెప్పుకుంటున్నాను, మీకు మీరు ఆలోచించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. లియో లైఫ్లో విజయం సాధించిన వాళ్ళందరూ ఒకే మాట చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్. నేను దీన్ని బిజినెస్ లా ట్రీట్ చేశాను, వాళ్ళు టైం ఫిక్స్ చేసుకున్నారు, ట్రైనింగ్ అటెండ్ అయ్యారు, నేర్చుకున్నారు. ఇదే చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఈ స్లైడ్ మనకు ఒకే ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. మీరు ఈ బిజినెస్ని ఎలా చూస్తున్నారో అదే మీ ఆదాయాన్ని నిర్ణయిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఫియర్ ఆఫ్ పీపుల్, ఇండియన్ స్పెసిఫిక్గా కామన్ ఇండియన్స్ ఫియర్స్ ఏంటంటే రిలేటివ్స్ విల్ జడ్జ్ మీ, ఫ్రెండ్స్ మై లవ్, వాట్ విల్ సొసైటీ సే. సో పీపుల్ అవాయిడ్ కాలింగ్, అవాయిడ్ మీటింగ్స్, అవాయిడ్ గ్రోత్. ఫియర్ కాస్ట్ మోర్ దాన్ ఫెయిల్యూర్ మై డియర్ ఫ్రెండ్స్. మన దేశంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే మన అందరం అనుకుంటాము ఇతరులు ఏమనుకుంటారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు అని భయం, రిలేటివ్స్ ఏమంటారు, ఫ్రెండ్స్ నవ్వుతారా, సొసైటీ ఏమంటది అని భయపడి చాలా మంది ముందుకు అడిగారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ భయం వల్లే చాలా మంది కాల్ చేయరు, మీటింగ్లకు విలువరు, ప్రజెంటేషన్ ఇవ్వరు. కానీ నిజం ఏంటంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, సొసైటీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మీరు మిమ్మల్ని విమర్శించే వాళ్ళే దేశంలో చాలా చాలా సాధారణమైన విషయం మై డియర్ ఫ్రెండ్స్. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఈ బిజినెస్ లో చేరినప్పుడు అందరికీ నచ్చాలి అన్న అవసరం లేదు. మీ లక్ష్యం, మీ కుటుంబ భవిష్యత్తు మీరు దృష్టిలో పెట్టుకొని మీరు పని స్టార్ట్ చేస్తే సరిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. భయాన్ని దాటిన రోజే మీ లీడర్షిప్ ప్రారంభమవుతుంది. ఈ స్లైడ్ మీకు నేర్పేది ఏంటంటే ధైర్యమే సంపదకు మొదటి మెట్టు, ఫస్ట్ స్టెప్ మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్, కంప్లైనింగ్ మైండ్ సెట్. కంప్లైనింగ్ మైండ్ సెట్ అంటే దే కంప్లైన్, ప్లాన్ ఈజ్ నాట్, ఏమైనా కంప్లైంట్ చేస్తారు, ప్లాన్ ఈజ్ నాట్ గుడ్, ప్రైస్ ఈజ్ హై, కంపెనీ షుడ్ చేంజ్, బట్ దే డోంట్ చేంజ్ దేర్ స్కిల్స్, దేర్ హ్యాబిట్స్, దేర్ ఎఫర్ట్. కంప్లైనింగ్ రిప్లేసెస్ లెర్నింగ్. మీకు అర్థం Sir, your voice is not coming. Sir, you are in unmute, sir. Mute లో ఉన్నారు. సార్ ఇప్పుడు ఓకేనా? Yes, sir. సో మన దేశంలో చాలా మందికి బాధ్యత తీసుకోవడం కంటే నింద వేయడం అలవాటు. ఫలితం రాకపోతే ముందు డిస్ప్లే కావట్లేదు సార్, స్క్రీన్ షేర్ కావట్లేదు. ఒక్కసారి అవుతుందా సార్? ఎస్ సార్, ఓకేనా సార్? ఎస్ సార్, ఎస్ సార్. సో మన దేశంలో చాలా మందికి బాధ్యత తీసుకోవడం కంటే నింద వేయడం అలవాటు మై డియర్ ఫ్రెండ్స్. ఫలితం రాకపోతే ముందు మనల్ని మనం మార్చుకోవాల్సింది పోయి సిస్టమ్ను మార్చాలి అంటాం. కానీ సిస్టమ్ను మార్చడం కంటే మన స్కిల్స్ మార్చడం చాలా చాలా ఈజీ. ఒక ఉదాహరణ తీసుకుంటే ఒకే రోడ్డుపై 2 షాపులు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒక షాపు ఓనర్ కంప్లైంట్లు చేస్తూ ఉంటాడు, మరొకడు కస్టమర్ సర్వీస్ మెరుగుపరుస్తుంటాడు. ఎవరు సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్? అదే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా. మీరు కస్టమర్ సర్వీస్ ఇస్తే మీరు సక్సెస్ అవుతారు, ఎప్పుడు కంప్లైంట్ చేసుకుంటూ పోతా ఉంటే ఫెయిల్యూర్ అవుతారు. లియో లైఫ్లో ఎదిగిన లీడర్స్ ఎప్పుడు ఒకే మాట చెప్తారు, నేను సిస్టమ్ను ఫాలో అయ్యాను, నేర్చుకున్నాను, ఇంప్రూవ్ అయ్యాను. వాళ్ళు కంప్లైంట్లో టైం వృధా చేయలేదు. అవునా? వాళ్ళు కంప్లైంట్ టైం వృధా చేసిర్రా? చేయలే కదా. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటున్నారు లీడర్స్, నేను లియో లైఫ్ సిస్టమ్ని ఫాలో అవుతున్నా మై డియర్ ఫ్రెండ్స్, నేర్చుకుంటున్నా, ఇంప్రూవ్ అవుతున్నా సార్, అందుకే నేను సక్సెస్ అవుతున్నా అని చెప్తారు. ఈ స్లైడ్ మనకు బలంగా ఏం చెప్తుందంటే కంప్లైంట్లు ఆదాయాన్ని ఇవ్వవు,
స్కిల్స్ మాత్రమే ఆదాయాన్ని ఇస్తాయి. మీరు మాట్లాడేది మీ భవిష్యత్తు నిర్మించాలి, కానీ మీరు మాట్లాడేది మీ భవిష్యత్తు నిర్మించాలి, కానీ మీ భవిష్యత్తును కూల్చకూడదు, కంప్లైంట్ చేయకూడదు, పాజిటివ్గా ఉండాలి. మీరు వచ్చిన దాన్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరు స్కిల్స్ పెంచుకోవాలా, హ్యాబిట్స్ మార్చుకోవాలా, ఎఫర్ట్స్ ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. సో నో కన్సిస్టెన్సీ, మీకు అర్థమైంది మై డియర్ ఫ్రెండ్స్. దే వర్క్ 5 days స్ట్రాంగ్లీ, 1 month యాక్టివ్, 10 days, sorry, they work 5 days strongly, 10 days missing, 1 month active, next month silent. నెట్వర్క్ మార్కెటింగ్ రివార్డ్స్ కన్సిస్టెన్సీ, నాట్ ఎక్సైట్మెంట్. చాలా మంది ఒక రోజు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు, కాల్స్ చేస్తారు, మీటింగ్స్ అటెండ్ అవుతారు, తర్వాత కొన్ని రోజులు పూర్తిగా మాయమైపోతారు. ఇదే అసలు సమస్య, అస్థిరత, నో కన్సిస్టెన్సీ. మన భారతదేశంలో జిమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళని చూడండి ఒకసారి. మొదటి వారం రోజు పోతారు, తర్వాత మెల్లగా తగ్గిస్తారు, చివరికి వెళ్ళడం మానేస్తారు. ఫలితం ఎందుకు రాలని అడుగుతారు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు, రోజు చిన్న చిన్న పనులు చేస్తే చాలు. కానీ అదే పని రోజు చేయాలి. కన్సిస్టెన్సీ లేకపోతే బెస్ట్ ప్లాన్ కూడా పనిచేయదు మై డియర్ ఫ్రెండ్స్. టాప్ లీడర్స్ ఎప్పుడు ఎగ్జైట్మెంట్ మీద పనిచేస్తారు, పనిచేయరు, వాళ్ళు డిసిప్లిన్ మీద పనిచేస్తారు. చూడండి మళ్ళీ ఇక్కడ వర్డ్ డిసిప్లిన్. టాప్ లీడర్స్ ఎప్పుడు కూడా ఎగ్జైట్మెంట్ మీద పని చేయరు. దేని మీద పనిచేస్తారు? డిసిప్లిన్, డిసిప్లిన్, డిసిప్లిన్. వర్షం పడినా, ఉరుములు ఉరిమినా, పండగ అయినా, పెళ్ళిళ్ళున్నా, మూడు ఉన్నా, మూడు లేకపోయినా, జ్వరం వచ్చినా, జ్వరం రాకపోయినా, హాస్పిటల్లో ఉన్నా, హాస్పిటల్లో అడ్మిట్ అయినా, ఎగ్జాంపుల్ నవీన్ సార్, వాళ్ళ డైలీ యాక్షన్స్ ఆగవు. ఈ స్లైడ్ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, కన్సిస్టెన్సీ లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ లో గ్రోత్ అనేది ఉండదు. చిన్న అడుగులు రోజు వేయడమే పెద్ద సక్సెస్, పెద్ద విజయం మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, క్విట్ టూ ఇయర్లీ. మోస్ట్ పీపుల్ క్విటెడ్ 3 months, 6 months జస్ట్ బిఫోర్ సక్సెస్. దే స్టాప్ డిగ్గింగ్ జస్ట్ బిఫోర్ హిట్టింగ్ గోల్డ్. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ మధ్యాహ్నం వదిలేస్తారు, 3 నెలలు 6 నెలలు కష్టపడతారు, ఫలితం తక్కువ ఉందని అనిపించి బయటికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోతారు, బిల్డింగ్ టైం తీసుకుంటుంది అనే విషయము. అర్థమైంది మై డియర్ ఫ్రెండ్స్. మన దేశంలో ఐఏఎస్ అవ్వాలంటే ఎంతకాలం చదవాలి, డాక్టర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రం 3 నెలల రిజల్ట్ కావాలని కోరుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది అప్రాక్టికల్ ఆలోచన, ఇది ప్రాక్టికల్ ఆలోచన కాదు మై డియర్ ఫ్రెండ్స్. బంగారం దెబ్బ వాళ్ళ కథ మీరు వినే ఉంటారు చాలాసార్లు, మీకు ఎన్నో ట్రైనింగ్ సెషన్లు వినే ఉంటారు. చివరి అడుగు కొద్ది దూరం ఉండగానే దాన్ని వదిలేస్తారు, విజయం చాలా దగ్గరలో ఉండని క్విట్ చేస్తారు. సేమ్ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అంతే మై డియర్ ఫ్రెండ్స్. లియో లైఫ్లో విజయం సాధించిన ప్రతి లీడర్ కూడా ఒక దశలో నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు టాప్ లీడర్స్ ఉన్న వాళ్ళ టాప్ లీడర్స్ కూడా ఒకానొక దశలో నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నారు. కానీ వాళ్ళు ఒక్క పని మాత్రం చేయలేదు. ఏం చేయలేదు? క్విట్ అవ్వలేదు. వాళ్ళు డల్ అయినరు, నిరుత్సాహపడ్డరు, కానీ ఎప్పుడు కూడా క్విట్ అవ్వలే. ఈ స్లైడ్ మన జీవితానికి ఒక పెద్ద పాఠం మై డియర్ ఫ్రెండ్స్. మధ్యలో ఆగిపోతే మీరు 90%లోనే ఉంటారు, కొనసాగితే మీరు తప్పకుండా ఆ 10% సక్సెస్ఫుల్ పీపుల్ అవుతున్నారో 10%లోకి మీరు లైఫ్ ఉంటుంది. డిపెండ్ ఆన్ మోటివేషన్. దే సే ఐఎమ్ నాట్ ఫీలింగ్ మోటివేటెడ్, మూడ్ ఈజ్ నాట్ రైట్. సక్సెస్ఫుల్ పీపుల్ డిపెండ్ ఆన్ డిసిప్లిన్, నాట్ మూడ్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక పెద్ద తప్పు చేస్తారు, నాకు మోటివేషన్ వచ్చినప్పుడు చేస్తా, నాకు మూడ్ వచ్చినప్పుడు చేస్తా. కానీ నిజం ఏంటిదంటే మై డియర్ ఫ్రెండ్స్, మోటివేషన్ అనేది ఒక ఫీలింగ్ మాత్రమే, అది ప్రతిరోజు ఉండదు. మీ భావాల మీద, మీ ఫీలింగ్స్ మీద ఆధారపడి బిజినెస్ చెయ్యలేము మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితంలో ప్రతిరోజు మనకి ఇష్టం లేని పనులు చేస్తూనే ఉంటాం. ఆఫీస్కి వెళ్ళడం, బాధ్యతలు నిర్వర్తించడం, కుటుంబానికి ఖర్చులు భరించడం, ఇవన్నీ మోటివేషన్ వల్ల కాదు, ఇవన్నీ బాధ్యత వల్ల వచ్చినాయి. అదేవిధంగా ఈ బిజినెస్లో కూడా మనకు బాధ్యత అనేది ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. మోటివేషన్ కాదు, బాధ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. టాప్ లీడర్స్ ఎప్పుడు నాకు ఫీల్ బాగోలేదు అని ఆగరు. వాళ్ళు తమ భావాలను కంట్రోల్ చేసి ఏం చేస్తారు? వాళ్ళు తమ భావాలను కంట్రోల్ చేసి తమ లక్ష్యాలను ముందుకు నడిపిస్తారు. ఇదే డిసిప్లిన్. ఒక రైతు వర్షం పడ్డ రోజు మాత్రమే పొలానికి వెళ్తాడా? లేదు కదా, కాదు కదా. అతను రోజు వెళ్ళి చూసుకుంటూ పొలాన్ని, వాన పడ్డా పడకున్నా, గ్రోత్ వచ్చిన రాకున్నా, ప్రతిరోజు పొద్దున పొలానికి వెళ్తాడా వెళ్ళడా? ఫలితం రావాలంటే క్రమం తప్పకుండా పనిచేయాలి. ఈ స్లైడ్ మనకు నేర్పేది, మోటివేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు 90%లోనే ఉంటారు, డిసిప్లిన్తో పనిచేసే వాళ్ళు 10%లోకి వెళ్తారు మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, విజయం సాధించిన వాళ్ళందరిలో ఒక కామన్ విషయం ఉంటుంది. వాళ్ళు ఒకసారి నిర్ణయం తీసుకుంటారు, ప్రతిరోజు ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచించరు. నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉంటారు. మన భారతదేశంలో పెళ్లి చేసుకున్నాక ప్రతిరోజు ఈ పెళ్లి సరైందా అని రీడిసైడ్ అవుతామా? చెప్పండి, అవుతారా? ఈ పెళ్లి చేసుకుని కరెక్టేనా?
మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం దట్స్ ఆల్, పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత మొగుడిని మార్చుకోవాలా, పెళ్ళాన్ని మార్చుకోవాలా అని మన చేతిలో ఉంటుంది. అదే విధంగా ఈ పెళ్లి సరైన డిసైడ్ అవుదామా అవ్వం కదా. అదే విధంగా బిజినెస్లు కూడా ఒక్కసారి కమిట్ అయితే మధ్యలో సందేహాలు పెట్టుకోకూడదు. నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్యూర్ ఎక్కువగా ఎందుకు జరుగుద్దంటే రోజు నిర్ణయాన్ని మార్చుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు ఉత్సాహం, రేపు అనుమానం, ఎల్లుండి చలో క్విట్. ఈయన అతను కాదు. లియో లైఫ్లో లీడర్ స్పష్టంగా చెప్తారు, నేను 3 నుంచి 5 సంవత్సరాలు బిజినెస్ చేస్తాను అని ముందే డిసైడ్ అవుతారు. ఆ నిర్ణయమే వాళ్ళ నిలబెట్టింది వాళ్ళ. ఈ స్లైడ్ మనకు చెప్పేది, ఒకసారి నిర్ణయం తీసుకుంటే మిగతా పనులు చాలా సులభమవుతాయి. మీరు నిర్ణయం తీసుకోకపోతే ప్రతిరోజు మీ మైండ్ ఏం చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? మీ మైండ్ మీకే శత్రువు. మీ మైండ్ మీకే శత్రువు మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, విజయం సాధించిన అందరి వాళ్ళలో ఓకే, విజయం సాధించిన అందరి వాళ్ళలో ఒక కామన్ విషయం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. నిర్ణయం సాధించిన అందరిలో ఏం కామన్ విషయం ఉంటుంది? వాళ్ళు ఒకేసారి నిర్ణయం తీసుకుంటారు. ప్రతిరోజు ఇది చెయ్యాలా వద్దని ఆలోచించరు. నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉంటారు. మీకు చెప్పినదా మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి నిర్ణయాలు మీరు తీసుకోవాలి. తర్వాత మార్కెటింగ్లో మై డియర్ ఫ్రెండ్స్, లెర్న్ ది స్కిల్స్. నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బు రావాలంటే అదృష్టం అవసరం లేదు, స్కిల్స్ అవసరము, మాట్లాడే విధానం అవసరము, వినే విధానం అవసరము, అర్థం చేసుకునే విధానం అవసరము. ఇవే మీ ఆదాయాన్ని, మీ ఇన్కమ్ డిసైడ్ చేస్తాయి. మన దేశంలో చదువు పూర్తయ్యాక కూడా ట్రైనింగ్ లేకపోతే ఉద్యోగం రావడం చాలా కష్టం. అదేవిధంగా ఈ బిజినెస్లో కూడా స్కిల్స్ నేర్చుకోకుండా ఫలితం ఆశించడం అబద్ధం. ఇన్వైట్ చేయడం ఒక స్కిల్, ప్రజెంటేషన్ ఇవ్వడం ఒక స్కిల్, ఫాలో అప్ చేయడం ఒక స్కిల్స్. ఇవన్నీ నేర్చుకోవచ్చు, కానీ నేర్చుకోవాలన్న మనసు మాత్రం మనలో ఉండాలి. లియో లైఫ్ ట్రైనింగ్స్, మీటింగ్స్, ఈవెంట్స్ అన్ని స్కిల్ డెవలప్మెంట్ కోసమే. వాటిని లైట్గా తీసుకున్న వాళ్ళు ఎప్పుడు స్ట్రగుల్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ స్లైడ్ మనకు క్లియర్గా చెప్తుంది, స్కిల్స్ పెరిగితే ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది. స్కిల్స్ నిర్ణయం చేస్తే బిజినెస్ నిలబడదు. ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్, యూజ్ ప్రొడక్ట్స్ డైలీ, షేర్ పర్సనల్ రిజల్ట్స్, బిల్డ్ బిలీఫ్ న్యాచురల్లీ. నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక బలమైన సత్యం ఉంది, మీరు వాడిన ప్రోడక్ట్ని మీరు నమ్మలేరు. మనం అనుభవం లేకుండా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి నమ్మకం రావడం చాలా కష్టం. మన భారతదేశంలో ముఖ్యంగా నీకు ఉపయోగమైతేనే చెప్పు అనే మైండ్ సెట్ ఉంటుంది. మీరు ప్రోడక్ట్ వాడి ఫలితం చూసి మాట్లాడితే మీ మాటలో సహజమైన నమ్మకం కనిపిస్తుంది. ప్రోడక్ట్ అనేది కేవలం అమ్మే వస్తువు కాదు, అది మీ రోజువారీ జీవితాల్లో భాగం కావాలి. మీరు నిజంగా ఉపయోగిస్తే మీ మాటలు ఆటోమేటిక్గా ప్రభావవంతంగా మారుతాయి. లియో లైఫ్లో చాలా మంది లీడర్స్ మొదట డబ్బు కోసం కాదు, ప్రోడక్ట్ మీద నమ్మకం కోసం స్టార్ట్ చేశారు. ఆ నమ్మకమే తర్వాత టీంని ఆదాయం నిర్మించింది. ఈ స్లైడ్ మనకి ఏం చెప్తుందంటే, ప్రోడక్ట్ని నమ్మి వాడిన వాళ్ళే లాంగ్ టర్మ్ నిలబడతారు. ఇది షార్ట్ కట్ కాదు, ఇది ఫౌండేషన్. మీలో ఎంతమంది లియో పల్స్ వాడిరు అనేది మీరు ఒక్కసారి డిసైడ్ చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి. లియో పల్స్ మీరు వాడి ఆ రిజల్ట్ని 100 మందికి చెప్తేనే కదా మీకు మీకు నమ్మకం పెరిగి ఎదుటి వాళ్ళు చెప్పగలిగేది. డైలీ మెథడ్, మొదటి నుంచి చెప్తున్నా, డిఎంఓ, డైలీ మెథడ్ ఆఫ్ ఆపరేషన్. టాప్ 10% డూ సింపుల్ థింగ్స్ డైలీ. 2 to 5 minutes, 2 to 5 న్యూ ఇన్వైట్ చేస్తారు, 1 to 2 ప్రజెంటేషన్ ఇస్తారు, ఫాలోఅప్ చేస్తారు, 30 minutes సెల్ఫ్ గ్రోత్ ఉంటుంది. స్మాల్ డైలీ యాక్షన్స్, బిగ్ ఫ్యూచర్ ఇన్కమ్. చాలా మంది అడుగుతారు, రోజు ఏం చేయాలి? సమాధానం చాలా సింపుల్, రోజు కొద్ది పనులు చేస్తే చాలు, కానీ అదే పనులు రోజు చేయాలా? మన జీవితంలో ఉదయం లేచి పళ్ళు తోముకోవడం ఎలా అలవాటైందో ఈ బిజినెస్లో కూడా డైలీ యాక్షన్ కూడా అలవాటు మారాలి. డిఎంఓ అంటే పెద్ద పెద్ద పనులు కాదు, 2 నుంచి 5 మందిని పిలవడం, ఒక ప్రజెంటేషన్ వినిపించడం, ఫాలో అప్ చేయడం, ఇదే మీ భవిష్యత్తు నిర్మాణానికి ఇటుకలు లాంటివి. టాప్ లీడర్స్ రోజు కొద్దిగా పనిచేస్తారు, కానీ వాళ్ళు ఒక్కరోజు కూడా బ్రేక్ ఇవ్వరు. ఈ కన్సిస్టెన్సీనే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళింది. ఈ స్లైడ్ మనకు నేర్చేది ఏంటంటే, రోజు చేసిన చిన్న పనులే రేపటి పెద్ద ఆదాయానికి కారణం మై డియర్ ఫ్రెండ్స్. బిల్డ్ పీపుల్, నాట్ జస్ట్ నెంబర్స్. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ ని నెంబర్ల గేమ్ అనుకుంటారు. ఎంతమంది జాయిన్ అయ్యారు అని మాత్రమే చూస్తారు, కానీ నిజమైన విజయం అక్కడ కాదు. ఒక టీంలో ఒక లీడర్ ఎదిగితే అతని కింద 100 మంది ఎదుగుతారు, కానీ 100 మంది జాయిన్ అయ్యి ఎవరు ఎదగకపోతే అది బిజినెస్ కాదు, ఒక గుంపు మాత్రమే. మన భారతదేశంలో టీచర్ స్టూడెంట్స్ని తయారు చేస్తాడు, అలాగే లీడర్స్ని తయారు చేస్తాడు. ఇదే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క సీక్రెట్. లియో లైఫ్లో దీర్ఘకాలికంగా నిలిచిన టీంలన్నీ ఒక పని చేశాయి, వాళ్ళు మనుషులు నిర్మించారు, కేవలం నంబర్లు కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ స్లైడ్ మనకు స్పష్టంగా చెప్తుంది, మీరు మనుషుల్ని పెంచితే టీంని పెంచితే ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ టీంని లీడర్లు చేస్తే మీరు ఒక సామ్రాజ్యాన్ని, ఆ టీం లీడర్గా మార్చితే మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించినట్టు.
నెట్వర్క్ మార్కెటింగ్లో ఈవెంట్స్ అండ్ ట్రైనింగ్స్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్లో ఈవెంట్స్ మరియు ట్రైనింగ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి కేవలం మీటింగ్స్ కాదు, ఇవి మన ఆలోచన విధానాన్ని మార్చే వేదికలు. మన దేశంలో చాలా మంది ట్రైనింగ్ లైట్గా తీసుకుంటారు, మళ్ళీ అదే మాటలే అనుకుంటారు. కానీ నిజం ఏంటిదంటే ఒకే మాటను సరైన సమయంలో వినిపిస్తే జీవితం మారుతుంది. ఒక వ్యక్తి ఒక ఈవెంట్ అటెండ్ అయ్యాక వచ్చే ఎనర్జీ, నమ్మకం, క్లారిటీ, ఇవి అన్నీ అతన్ని మళ్ళీ యాక్షన్లోకి తీసుకెళ్తాయి. ఇది బిజినెస్కు ఆక్సిజన్ లాంటిది. లియో లైఫ్లో ఎదిగిన లీడర్స్ అందరూ ఒకే విషయం ఒప్పుకుంటారు, వాళ్ళని నిలబెట్టింది ఈవెంట్స్ మరియు ట్రైనింగ్స్. అక్కడే వాళ్ళ విజన్ క్లియర్ అయింది. ఈ స్లైడ్ మనకు స్పష్టంగా ఏం చెప్తుందంటే ఈవెంట్స్ మిస్ అయితే మెల్లగా బిజినెస్ మిస్ అవుతుంది. కనెక్ట్ అయి ఉంటే గ్రోత్ ఆటోమేటిక్గా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ థింకింగ్ ఇన్ ఇండియా, గవర్నమెంట్ జాబ్, పెన్షన్ ఆఫ్టర్ 10 years, బిజినెస్ ప్రాఫిట్ ఆఫ్టర్ పేషెన్స్. సింపుల్. మన భారతదేశంలో ఏ పని చేసినా దీర్ఘకాలిక ఆలోచన అవసరం. చదువు, ఉద్యోగం, వ్యాపారం అన్ని సమయం తీసుకుంటాయి. నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అంతే. ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి చదువుతాం, కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రం 3 నెలల్లో ఫలితం కావాలనుకుంటాం. ఇది సరైన ఆలోచన విధానం కాదు. ఈ బిజినెస్లో మీరు ఈ రోజు చేసిన పని రేపు ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ అది మీ భవిష్యత్తు నిర్మించి చిటుకగా పనిచేస్తుంది చెప్పుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. లియో లైఫ్లో లీడర్స్ తమ విజన్ని 5 నుంచి 10 సంవత్సరాలు చూస్తారు. అందుకే చిన్న సమస్యలతో వాళ్ళు డిస్ట్రాక్ట్ కారు. ఈ స్లైడ్ మనకు నేర్పేది ఏంటంటే తక్షణ లాభం కోసం, స్థిరమైన భవిష్యత్తు కోసం పని చేయాలి. తక్షణ లాభం కోసం కాదు, స్థిరమైన భవిష్యత్తు కోసం పని చేయాలి. ఇమ్మీడియట్ పైసల కోసమో రిజల్ట్ కోసం కాదు, స్టెబిలిటీ కోసం మనం పని చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, హ్యాండ్లింగ్ నో. టాప్ లీడర్స్ తెలుసు, నో అంటే రిజెక్షన్ అని కాదు, నో అంటే ఇప్పుడు కాదని దాని మీనింగ్. నెక్స్ట్ పర్సన్ మే సే ఎస్. మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో నో అనేది తప్పనిసరి. ప్రతి ఒక్కరు ఎస్ చెప్పరు. ఇది అంగీకరించగలిగితేనే మనం ముందుకు వెళ్తాం. మన దేశంలో చాలా మంది నో అంటే వ్యక్తిగతంగా తీసుకుంటారు, కానీ నిజం ఏంటంటే వాళ్ళు బిజినెస్కి నో అంటున్నారు, మనకి కాదు. ఒక కూరగాయల వ్యాపారి రోజు 100 మందిని పిలుస్తాడు, అందులో కొద్ది మంది మాత్రం కొనుగోలు చేస్తారు. ఆయన అతను అడగకుండా ఆగుతాడా? ఆగడు కదా. అదే విధంగా మనం సింపుల్. టాప్ లీడర్స్ నోని తిరస్కరణగా కాదు, ట్రైనింగ్గా చూస్తారు. టాప్ లీడర్స్ ఏమనుకుంటారు తెలుసా? నో అన్నది వీళ్ళు రిజెక్ట్ చేసిన అనుకోడు, అదొక ట్రైనింగ్ లాగా చూస్తారు. ప్రతి నో వాళ్ళను మరింత బలంగా తయారు చేస్తుంది. ఈ స్లైడ్ మనకు చెప్పేది ఒకటే, నోలను ఎదుర్కొనగలిగితే ఆ రోజునే మీరు లీడర్గా ఎదుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, డూప్లికేషన్ ఇస్ కి. చాలాసార్లు చెప్పుకున్నాం నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డూప్లికేషన్కి. నెట్వర్క్ మార్కెటింగ్లో అసలు గేమ్ డూప్లికేషన్. ఇది అంటే మీరు చేసిన పని మీ టీం కూడా సులభంగా చేయాలా, ఈజీగా చేయాలా. మీరు చాలా కాంప్లికేట్గా చేస్తే మీ కింది వాళ్ళు భయపడతారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చాలా ఈజీగా చేయాలా, వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు చాలా ఈజీగా చేయడం మొదలు పెడతారు. మన భారతదేశంలో వంట ఎట్లా నేర్పిస్తారు? సింపుల్గా, ఇంత మసాలా, ఇంత నీళ్ళు అని. అవునా కాదా? ఇది చాలా కష్టం, ఇది ఏం చేయకూడదు, ఇది అది చేయాలి, ఇది చేయాలి, వాటర్ వేయాలి, ఇట్లా ఏం చెప్పారు కదా, సింపుల్గా చెప్తారు. అరే కొంచెం మసాలేరా, కొంచెం పసుపై, కొంచెం ఉప్పై అన్న కదా. అదే విధంగా ఈ బిజినెస్ కూడా సింపుల్గా ఉంటేనే అందరూ చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది లీడర్స్ తాము చాలా తెలివేలా చాలా క్లెవరు, మేము చాలా నాలెడ్జ్ ఉంది అని చూపించడానికి కొంచెం కాంప్లికేటెడ్గా మాట్లాడతారు. ఆ కాంప్లికేట్గా మాట్లాడితే టీం ఎదగదు. మై డియర్ ఫ్రెండ్స్, రియల్ లైఫ్లో ఫాస్ట్గా ఎదిగిన టీంలని ఒకే సూత్రం పాటించినాయి. సింపుల్ సిస్టమ్, సింపుల్ మాటలు, సింపుల్ యాక్షన్. ఏ మసాలా యాడ్ చేసి నసబెట్టి సోది పెట్టి ఇలాంటి ఏమి ఉండవు. సింపుల్ సిస్టమ్, సింపుల్గా చెప్తారు, సింపుల్గా మాట్లాడతారు, సింపుల్గా యాక్షన్ చేస్తారు. ఈ స్లైడ్ మనకు చెప్పేది ఏంటంటే మీరు ఎంత సింపుల్గా చేస్తే అంత పెద్దగా మీ బిజినెస్ పెరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, అడ్జస్ట్ అండ్ కంటిన్యూ. వెన్ సంథింగ్ ఫెయిల్స్, దే డోంట్ క్విట్, దే కరెక్ట్, దే అప్గ్రేడ్ దేర్ స్కిల్స్. విజయం సాధించిన ప్రతి ఒక్క జీవితంలో ఒక దశలో నిరుత్సాహం అనేది కంపల్సరీ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, తేడా ఏంటంటే కొంతమంది అక్కడనే ఆగిపోతారు, మరి కొంతమంది ముందుకు పోతారు. మన దేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల కథలు చూడండి, వాళ్ళు ఎన్నోసార్లు పడిపోయారు, కానీ ఒక్కసారి క్విట్ కాలేవాళ్ళు. ఈ బిజినెస్లో ఏదైనా పని చేయకపోతే దాన్ని మార్చాలి, కానీ బిజినెస్ కాదు, మన దారిని మార్చాలి, మన వే ఆఫ్ అప్రోచ్ మార్చాలి, కానీ బిజినెస్ను మనం మార్చకూడదు. లియో లైఫ్ లీడర్స్ ఒకే మాట చెప్తారు, క్విట్ అవ్వడం ఆప్షన్ కాదు, అడ్జస్ట్ అవ్వడం మాత్రమే ఆప్షన్. ఈ స్లైడ్ మన జీవితానికి సందేశం ఏంటంటే క్విట్ అవ్వకపోతే విజయం తప్పదు, క్విట్ అయితే విజయం రాదు. సో ఫైనల్ ట్రూత్, నెట్వర్క్ మార్కెటింగ్ డజంట్ ఫెయిల్ పీపుల్ ఫెయిల్ ది నెట్వర్క్ మార్కెటింగ్. ద సిస్టమ్ ఈజ్ న్యూట్రల్, యువర్ హ్యాబిట్స్ డిసైడ్ యువర్ రిజల్ట్స్. నెట్వర్క్ మార్కెటింగ్ డజంట్ ఫెయిల్ పీపుల్ ఫెయిల్ ది నెట్వర్క్ మార్కెటింగ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్లైడ్ మొత్తం ట్రైనింగ్ యొక్క సారాంశం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరిని ఫెయిల్ చేయదు,
ఒకే సిస్టంలో కొంతమంది విజయం సాధిస్తారు, మరికొంతమంది ఫెయిల్ అవుతారు. కారణం హ్యాబిట్స్, అలవాట్లు. మీరు చేసే రోజువారీ పనులే మీ భవిష్యత్తు నిర్మిస్తాయి. సిస్టమ్ న్యూట్రల్, అది ఎవరికి ఫేవర్ చేయదు. మీరు ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ ఇస్తుంది. ఈ నిజాన్ని అంగీకరించిన రోజే మీరు 10%లోకి అడుగు పెడతారు మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్ క్వశ్చన్, కాల్ టు యాక్షన్. ఆర్ యూ హియర్ టు ట్రై ఆర్ బిల్డ్ ఏ లెగసీ విత్ లియో లైఫ్? యువర్ డిసిషన్ డిసైడ్స్ యువర్ డెస్టినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మీ ముందు ఒక ప్రశ్న ఉంది. ఇది చాలా సింపుల్ ప్రశ్న, కానీ చాలా చాలా పవర్ఫుల్. మీరు ట్రై చేయడానికి వచ్చారా లేదా బిల్డ్ చేయడానికి వచ్చారా? ట్రై చేసే వాళ్ళు 90%లోనే ఉంటారు, బిల్డ్ చేసే వాళ్ళు 10%లోకి వెళ్తారు. ఈ బిజినెస్ మీ జీవితాన్ని మార్చగలదు, కానీ మీరు తీసుకునే నిర్ణయమే దానికి తాళం చేయలాంటిది. ఈ క్షణంలో తీసుకునే నిర్ణయమే మీ రాబోయే సంవత్సరాలను డిసైడ్ చేస్తుంది. ఈ రోజు మీరు విన్న ప్రతి మాట ఒక విత్తనం లాంటిది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విత్తనాలకు నీరు పోస్తే రేపు మీ జీవితం మారుతుంది. చిన్న అడుగులే ఈ రోజు మీరు వేసే చిన్న అడుగు, ఈ రోజు వేసే చిన్న అడుగులే రేపటికి పెద్ద ఫలితాలకు, పెద్ద రిజల్ట్స్కి మార్పు కాబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. టైం, ఫ్రీడమ్, ఇన్కమ్ ఇవన్నీ సాధ్యమే మై డియర్ ఫ్రెండ్స్. నేను ఆ గాడ్ని ప్రే చేస్తున్నాను అండ్ మిమ్మల్ని అందరినీ ఈ 10%లోకి ఇన్వైట్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. 10%లోకి స్వాగతం. ఆ 10%లో ఉండాలంటే మీరు లియో లైఫ్లో ఉండాలి. మళ్ళీ ఒక్కసారి మీకు లియో లైఫ్కి స్వాగతం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మీ విలువైన సమయాన్ని ట్రైనింగ్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీరు మార్పు కోరుకునే వ్యక్తి. ఈ ట్రైనింగ్ ముగిసింది, కానీ మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, సిస్టమ్ మీద నమ్మకం పెట్టుకోండి. మీ భవిష్యత్తు మీ నిర్ణయంతోనే మొదలవుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక్కసారి లియో లైఫ్లోకి ఈ 10% పీపుల్లోకి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు ది 10% క్లబ్. Don't be in 90% club. Please join with us to become successful person. Welcome to the 10% club, my dear friends. My dear friends, thank you. Branch tarvata we are going to create a group 10% club. ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఉంటారో